హాయ్ అండి. నేను మీ సత్య గార్డెన్. ఈరోజు మా వైజయంతి ప్లాంట్‌ని చూపిస్తున్నాను చూడండి. చాలా బాగా పెరిగిందండి. అలాగే ఎక్కువ పూసలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాము రోజును. మీకు కూడా చూపిద్దామని ఈరోజు చూపిస్తున్నాను. చూడండి 20 లీటర్స్ బకెట్‌లో మాత్రమే దీన్ని పెట్టాను. ఇది నేను ఒక 6 మంత్స్ నుంచి దీన్ని పెంచానండి. మా పిన్ని గారే ఇచ్చారని మీకు ముందే చెప్పాను కదా! ఈ పూసలు చూడండి చాలా చక్కగా వచ్చేసాయి. 3 కలర్‌లో అయితే పూసలు నేను హార్వెస్ట్ చేశానండి. గ్రీన్ అంటే అది కంప్లీట్‌గా ఇంకా పండలేదని అర్థం. అంటే పూసగా రెడీ అవ్వలేదని. అలాగే వైటు, బ్లాకు, గ్రే కలర్ పూసలు కూడా వస్తున్నాయండి. ఈ 3 రకాల పూసలనైతే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ మాలలో ఏంటంటే మనం కృష్ణుడికి చాలా ఇష్టమండి. అంటే మదురైలో ఆయన జన్మస్థలం మదురై అంటాం కదా! అక్కడ ఎక్కువగా ఈ వైజయంతిమాల ప్లాంట్స్ ఉంటాయటండి. అక్కడి నుంచి అలా వచ్చిందే మనకి ఈ ప్లాంటు. కొన్ని దేవతా వృక్షాలు ఉంటాయి కదండీ! అలాగే ఇది కూడా ఒక దేవతా వృక్షం అని మనం భావించొచ్చు. ఇది ఇంట్లో ఉంచుకుంటే చాలా మంచిదండి. దట్టు ఏంటంటే మనం పూసలనే ఇంట్లో పండించుకుంటున్నామంటే చాలా హ్యాపీగా ఉంటది కదండీ! చూడండి పూసలు న్యాచురల్‌గా పండినవి. అది మన ఇంట్లో పండినవి. మన ఇంట్లో ఈ దేవతామూర్తి విగ్రహాలు ఏవున్నా ఇవి ధరించొచ్చండి. అందులో కృష్ణుడి విగ్రహం ఉంటే మనం వేసుకోవచ్చు. ఇది జొన్న మొక్కలాగే ఉంటుందండి. దీని కేరింగ్ కూడా అంత మనం ప్రత్యేకించి ఏం చేయక్కర్లేదండి. యూనివర్సల్ సాయిలే మొత్తం దీనికి. నార్మల్‌గా మొక్క వేసుకొని అన్ని మొక్కలకి ఇచ్చేవే దీనికి ఫెర్టిలైజర్ ఏదైనా వేసేసినా పర్లేదు. లేకపోతే నీళ్లు పోసినా ఇది ఈజీగా బతికేస్తుందండి క్రాటన్ మొక్కలాగేను. చూడండి రోజు ఇలా హార్వెస్ట్ చేస్తున్నాను ఈ పూసలన్నీని. ఇగోండి పూసొకటి మీకు చూపిస్తున్నాను. ఇది సహజ సిద్ధంగా హోల్ ఉంటుందండి. ఇందులో ఇలా తీయగానే చూడండి బోత్ సైడ్ ఇలా హోల్ కనిపిస్తది మనకి. సూది దారంతో చక్కగా మనం మాల కూర్చుకోవచ్చండి. అంతేగాని దీనికి హోల్ కూడా పెట్టక్కర్లేదు. డైరెక్ట్ హోల్ ప్రకృతి సిద్ధంగానే ఉంటుంది. ఇలాంటి పూసలను మన ఇంట్లో పండించుకోవడం అంటే మనకి మరి హ్యాపీయే కదండీ! అందులో ఈ వైజయంతి మాల అంటే ఇది చాలా మంచిదండి ఇంట్లో ఉంచుకోవడం. మనం గుళ్ళో కొంతమంది పూజారుల దగ్గర చూస్తూనే ఉంటాం. కొంతమంది పూజలు ఎక్కువ చేసిన వాళ్ళ ఇంట్లో కూడా ఉంటుంది జపమాల. ఆ జపమాల కూడా ఈ పూసలతోనే తయారు చేస్తారు అన్నట్టు కూడా విన్నానండి. ఈ ఫస్ట్ హార్వెస్ట్‌లోనే నాకు ఇన్ని పూసలు రావడం చాలా హ్యాపీగా ఉందండి. ఈ పూసలన్నీ నేను కలెక్ట్ చేసుకొని ఒక మంచి మాలనైతే నేను సిద్ధం చేసుకోవాలనుకుంటున్నానండి. ఎందుకంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానండి. ఈ మొక్క గురించి తెలియగానే మా పిన్ని దగ్గర నుంచి తెచ్చుకొని మొక్కని చాలా జాగ్రత్తగా పెంచి పూసలన్నీ హార్వెస్ట్ చేసి నా చేత్తో ఒక మాల రెడీ చేయాలనైతే నేను చాలా దీనిగా ఎదురు చూస్తున్నాను. ఇగోండి రోజువారీ నేను ఇలా అయితే పూసలను కలెక్ట్ చేస్తున్నాను చూడండి. ఇలా ఇన్ని పూసలైతే ఈ రోజుకొచ్చాయండి. ఇలా రోజు నేను అంటే 2 రోజులకు ఒకసారి అన్నీ హార్వెస్ట్ చేసి కలెక్ట్ చేసి ఉంచుతున్నానండి. మాల రెడీ చేయాలంటే ఒక 2, 3 హార్వెస్ట్‌లు తీయవలసిందే కదండీ మరింకా. ఇలా ఒక కొన్ని పూసలైతే ఈరోజు హార్వెస్ట్ అండి. అలాగే ఇది ఇంకొక రోజు షూట్ చేసిందండి. ఇలా హార్వెస్ట్‌లు ఇలా మొక్కకి ఏంటంటే ఆహ్, రోజు రోజు 2 రోజుల తర్వాత ఒకసారి ఇలా కోస్తూనే ఉన్నానండి. చూడండి ఇగోండి ఈ పూస కింద ఉన్న ఈ కాడ మొత్తం ఎండిపోయి ఉంటుందండి. అది ఎండిపోతే ఇంకా హార్వెస్ట్‌కి రెడీ అయినట్టే అనమాట. కొంచెం గ్రీన్‌గా ఉంటే ఇంకా అది అప్పుడే కొయ్యకూడదు అని అర్థం అవుతుందండి మనకి. ఇలా ఎండిపోయిన ఉన్నవన్నీ పూస రెడీ అయినట్టే ఆల్మోస్ట్ అది మనకి ఏ కలర్‌లో ఉన్నా సరే మనం దాన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చండి. ఆ కొమ్మ దగ్గర తెలిసిపోతుందనమాట మనకి అది ఎండి ఉంటే. మొక్కంతా మొత్తం గ్రీన్‌గా వస్తుందండి. ఈ హార్వెస్ట్‌లు ఇలా మనకిస్తున్న కొలది అది ఎండిపోతుందండి. అంటే ఆకులన్నీ పచ్చదనాన్ని కోల్పోతున్నాయి. హార్వెస్ట్‌లు కంప్లీట్‌గా అయిపోయే వరకు. ఇగో చూడండి మొత్తం ఎన్ని పూసలైతే చక్కగా అండి. ఇంకా కొమ్మ కొమ్మకి పూసలే విపరీతంగా ఉన్నాయి. నాకైతే ఎక్కువ వైట్ పూసలే కనిపిస్తున్నాయండి. వైటు, గ్రే. బ్లాక్ అయితే ఇక తక్కువండి. బ్లాక్ మీకు ఇగ అక్కడక్కడ చూపిస్తున్నాను కదా! బట్ ఇగ ఇంకా గ్రీన్‌గానే కనిపిస్తున్నాయి అవి. ఇంకా నేను హార్వెస్ట్ చేయలేదు. బ్లాక్‌వి ఇంకా ఉన్నాయండి. ఇంకా హార్వెస్ట్‌లకి ఉన్నాయి. చూడండి ఇగోండి మొత్తంగా నాకిన్ని పూసలైతే 3 సార్లు హార్వెస్ట్ చేశానండి. కానీ చెట్టు ఇంకా పూసలైతే ఇంకా ఉన్నాయండి చెట్టుకి. ఇవైతే నేను మాలలో కూర్చుకుంటున్నాను. మా ఇంట్లో ఉన్న కృష్ణ భగవానుడికి వేసుకుందామని.
చూడండి అది తీస్తున్నాను. ఈ సీడ్స్ కూడా ఇందులో ఈ పూసలో వచ్చేవి కూడాను సీడ్స్‌గా పనికొస్తాయి అని కొంతమంది అంటున్నారండి. అలాగే ఈ పూసలు కూడా డైరెక్ట్‌గా సీడ్స్‌గా వేయొచ్చంట. అలాగే మనకి పిలకలొచ్చినా సరే మొక్కగా వస్తుంది అని అంటున్నారు కదా! చూద్దాం ఈసారి మనం కూడా ఏద్దామని వేరే వేరే గిన్నెలో వేసి ఇవి కలెక్ట్ చేసి అయితే ఉంచుతున్నాను. ఇంగోండి ఇలా మాల ఏం లేదు అవి తీసేయడం సూదిలో ఇలా దారంతో చక్కగా ఒక మాల కూర్చుకోవడం. చూడండి ఇలాగా మాల అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. మా ఇంట్లో పండించుకొని నా చేతులతో ఒక మాల రెడీ చేసుకొని భగవంతుడికి ఇవ్వడం అంటే చాలా హ్యాపీనిస్తుందండి. ఇగోండి ఇన్ని మాల అయితే నేను కట్టుకుంటున్నాను. అదే 108 అయితే కూర్చుకుందాం అనుకుంటున్నాను. ఇగోండి 2 మాలలు కూర్చాను. చాలా హ్యాపీగా ఉందండి. ఈ 2 మాలలు నేనే కుట్టుకొని అసలు మా గార్డెన్‌లో పండినవి మళ్ళీ నా చేతులతో ఇలా స్వయంగా నేను అల్లుకొని ఇదే ఫస్ట్ టైం అండి. చాలా హ్యాపీగా అయితే ఉంది. ఇంకా ఇవి కృష్ణుడికి సమర్పించేద్దామండి. చూడండి ఇలా అయితే నేను దండలు కుట్టుకున్నానండి. ఈ మొక్కను వీలైనంత వరకు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా ఇది తెచ్చుకొని పెంచుకోండి. చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలా పూసలను మన ఇంట్లోనే హార్వెస్ట్ చేసుకొని మాల తయారు చేసి దేవుడికి సమర్పించడం అంటే ఓ తులసి మొక్క పెంచుకునేటట్టే దీన్ని ఈజీగా పెంచుకోవచ్చండి. ఎటువంటి పెస్టులు పడ్డవు. చూడండి ఇలా నేను 2 దండలు అయితే ముందుగా రెడీ చేసేసుకున్నాను. ఇవి ఒక్కొక్కటి 108 కుర్చీ జపమాలలాగే రెడీ చేశానండి. ఇవి మా ఇంట్లో ఉన్న కృష్ణ భగవాన్‌కి ఇది సమర్పిస్తానండి. చాలా హ్యాపీగా ఉందండి. నేను కూడా చాలా వరకు ఇవి సీడ్స్ వేసి మొక్కల్ని ఎక్కువగా చేసి అందరికీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇలాంటి మొక్క అందరి దగ్గర ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి. చూడండి మా ఇంట్లో కృష్ణ భగవాన్‌కి ఇది సమర్పించాను. ఈ విధంగా ఇంట్లో దేవుడి విగ్రహాలు ఉన్నా వేసుకోవచ్చండి. చాలా మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటది. ఈ వైజయంతి పూసలు జపమాలగా కూడా యూజ్ చేస్తారని అంటారు. పూజ గదిలో ఒక 108 మాల ఉంచుకోవడం కూడా చాలా మంచిదండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. మీ సత్య గార్డెన్.